అండ్ గురువుగారు ఇంకొక మాట ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో మీరు చూసుకున్నట్లయితే చాలా మందికి ఊ అంటే విడాకులయిపోతున్నాయి, ఆ అంటే విడాకులయిపోతున్నాయి. చాలా వరకు దీని మీద చాలా వరకు ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీ దగ్గరికి ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు, వాళ్ళ రేఖల్ని చూసినప్పుడు వారికి మొదటి పెళ్ళవుతుందా? లేదా 2 పెళ్ళిళ్ళవుతాయా? లేదా వీళ్ళకి పెళ్ళైన తర్వాత గొడవలు జరుగుతాయా? విడాకులవుతాయా? అనేది ముందే తెలుస్తుందంటారా? తెలుస్తుంది. అయితే ఎలాగంటే నేను 50 సంవత్సరాల నుంచి ఈ శాస్త్రంలో ఉన్నానని చెప్తున్నాను కదా. అప్పుడు స్టార్టింగ్లో ఈ విడాకుల గొడవలే ఉండేవి కాదు. అవును. అంతా చేసి ఓ 10-15 సంవత్సరాల నుంచి ఇవి ఎక్కువైపోయినాయి. అవును. దీనికి కారణం ఏమిటంటే లక్షణం మన చేతిలో ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు అయిపోదు. మనం దాన్ని సరి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి వాళ్ళు కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల వలన అయితేనేమి, స్వతంత్రేచ్ఛ కోరిక ఎక్కువ కోరుకోవటం, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి, అడ్జస్ట్మెంట్ స్వభావాన్ని తగ్గిపోయి, ప్రతిదానికి ఘర్షణ వాతావరణాన్ని ఏర్పరచుకుని, అది ముఖ్యంగా మిగతా విషయాలు అన్నిటిలోనూ వస్తుంది. అది మీకు తెలీదు. కానీ భార్యాభర్త దగ్గరికి వస్తే కనపడుతుంది అనమాట. ఎందుకంటే బయటకు వెళ్ళాం మార్కెట్కి, మనం ఏదో వస్తువు అడిగాం, వాడు ఏదో చెప్పాడు, మరి బాగాలేదన్నాం, వాడు మనం చీ అనుకున్నాం, మళ్ళీ వదిలేసిపోతాం, ఇంకొకటి వస్తాడు, ఇంకోటి కొనుక్కుంటాడు. స్నేహంలో వచ్చిందనుకోండి, స్నేహంలో కొంత అభిప్రాయ భేదం వచ్చిందనుకోండి, వాళ్ళని కట్ చేసేస్తాం, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకొకరితోటి మనం ఇంకో చోట ఇల్లు మారిపోతాం, లేకపోతే ఇంకో ఉద్యోగం మారిపోతాం, వ్యాపారం మారిపోతాం, ఇంకొకరితో స్నేహం చేస్తాం. కానీ భార్యాభర్త, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబాల్లో వచ్చినటువంటి వ్యవస్థ దగ్గర ఈ ఈగో వచ్చిందనుకోండి, అది డిస్ప్యూట్కి దారితీస్తుంది. మరి గతంలోని ఈ మనుషులు ఇలాగే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నారు కదా. అంటే అప్పుడు కాలానికి బంధాలకి ప్రాధాన్యత ఇచ్చి వీటిని అడ్జస్ట్ అవుతూ కాలం గడిపేవారు. ఇప్పుడు అడ్జస్ట్ అవ్వటానికి ఇష్టపడలేదు. శాస్త్రం చెప్తుంది ఇలాగా, దానికి అనుగుణంగానే మన కర్మ అంటాం కదా, మనం చేసింది ప్రారంధంలోనేమో చెప్పింది. ఇక్కడ ఏముంది, ఆరోగ్యము ఇక్కడ అంతంత మాత్రంగా ఉంది అని చెప్పింది, అంటే సన్నగా ఉంది రేఖ. అప్పుడు మనం ఏం చేయాలి, ఓహో ఆరోగ్యం సరిగా లేదు గనక మనకి ఇక్కడ ఈ వయసులో నేను జాగ్రత్తగా ఉండాలి, తిండిలోను ఆహార విహారాల్లోనూ ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటే స్టడీ అయిపోద్ది. అలా కదా ఉంటే ఉందిలే, నా ఇష్టం వచ్చినట్టు తింటాను, నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, ఇలా చేస్తాను అన్నాడు, అప్పుడేమవుతుంది అంటే ఆరోగ్యాన్ని మనం సరి చేసుకునే అవకాశం ఉన్నా చేసుకోవట్లే, కోరికల వలన, వ్యసనాల వలన. అలాగే వైవాహిక బంధంలో ఇక్కడ హృదయ రేఖ రిలేషన్, ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, అంటే మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్ని చోట్ల. ఈ రిలేషన్ అన్ని చోట్ల వస్తుంది, కానీ వైవాహిక జీవితంలో కనబడ్డది. అంటే వివాహం చేసుకుని ఇక్కడ ఈ రేఖ కొంచెం స్ప్లిట్ అయ్యింది, విడిపోయింది, అంటే తరచూ ఘర్షణ వస్తూ ఉంటుంది. నా దగ్గరికి ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు వస్తే నేను ఏం చెప్తానంటే శాస్త్రాన్ని పక్కన పెడదాం, ప్రాబ్లం ఎక్కడుంది అంటే, మీరు వచ్చారనుకోండి, మీరేం చెప్తారంటే మీ భర్త గారి మీద కంప్లైంట్ చెప్తారు, లేకపోతే అత్తగారి మీద చెప్తారు, లేకపోతే మామగారు ఎవరొక్కడి మీద కంప్లైంట్ చెప్తారు. నేను కరెక్ట్ అండి, వాళ్ళంతా తప్పండి అంటారు. వాళ్ళని అడిగామనుకోండి, నేను కరెక్ట్, ఆయన అడిగామనుకోండి, భర్త వచ్చాడు, ఆయన అడిగితే నేను కరెక్టేనండి, ఆవిడలోనూ తేడా ఉందండి. నేను నిన్న అంటే ఈ మధ్య కాలం చాలా చూస్తూ ఉంటాను, నాకు ఆన్లైన్లో కూడా పంపుతూ ఉంటారు, ఎక్కడో అమెరికా నుంచి పంపారు, పంపితే అంత బాగానే ఉంది. ఆయన పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ వ్యవహారం, ఆవిడ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, వాళ్ళకి పెళ్ళయింది, సంతానం కూడా కలిగింది. ఇతను బాధ ఏమిటంటే, ఆవిడతో నాకు ఇబ్బందిగా ఉందండి,
ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే డైవర్స్ వరకు కూడా ప్లాన్ చేస్తున్నాడు. నేను అన్నీ చెప్పాను. చెప్పి ఇక్కడ దీనికి కారణం ఏమిటంటే మీ శిరోరేఖ కుజస్థానానికి వెళ్ళింది. ఇక్కడ ఈ ప్లేస్ కుజస్థానానికి వెళ్ళి వెనక్కి పైకి తిరిగింది ఇలాగా. దాని లక్షణం ఏంటంటే కుజుడు అంటే కొంచెం ఉద్రేకం, కోపం, కొంతమంది మాట్లాడితే గుచ్చినట్టు మాట్లాడతాం. ఆ స్వభావం ఉంటుంది మీకు. లేదండి నేను చాలా బాగా మాట్లాడతానండి. కాదండి మీరు ఆలోచన చూసుకోండి. అసలు నేను మాట్లాడట్లేదండి అంటే మీ ప్రవర్తనలో కూడా ఉండొచ్చండి. ప్రవర్తన అంటే ఎలాగండి అని ఆవిడేదో చెప్పింది. ఈయన వెంటనే సీరియస్గా చూసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుద్ది? ఆమె మనసు నొచ్చుకుంటుంది, గాయపడుద్ది. లేదా ఆవిడ ఏదో తయారు చేసి పెట్టింది భోజనం, ఈయనేం మాట్లాడలేదు. ఆయన చెప్పిన వెర్షన్ ప్రకారం మీరు ఏం చేశారు అన్నాను నేను. ఆయన చూసేసి ఇలా తోసేసి వెళ్ళిపోయాడు అంతే. ఏమైంది అక్కడ అంటే మీ ప్రవర్తనలో. అయితే దీన్ని ఎలాగ సాల్వ్ చేసుకోవటం, నేను ఒక క్రియ చెప్తాను. ఆ క్రియ చేస్తూ మీ స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ముందు. ఎలాగండి అన్న, ఎలాగంటే ముందు ఆవిడని యాక్సెప్ట్ చేయండి, తర్వాత దాన్ని వివరించండి. యాక్సెప్ట్ చేయటం ఎలాగా? ఆవిడ వండి పెట్టింది, ఓహో నా కోసం చాలా శ్రమపడి వండావు, రైట్ తిందాం అనేసి దాన్ని తీసుకుని నువ్వు కూడా కూర్చో అని చెప్పి దాన్ని నిజంగా బాగాలేదు అనుకుందాం, నోట్లో పెడితే భయంకరంగా ఉంది. అప్పుడు ఏం చెప్పాడంటే, కానీ నువ్వు చాలా బాగా కష్టపడి చేసావు, కానీ దీంట్లో కొంచెం ఏదో చూడు, నువ్వు కూడా చూడు, చెప్పే విధానం, మాట్లాడే విధానం మార్చుకోవాలి. ఇది లేదు అని చెప్పేస్తుంది. ఇది దాని సాధన ద్వారా మనం మార్చుకోవచ్చు. ఆలోచించి చూడండి అన్నాను నేను. అలాగంటారా అన్నాడు. మరి చాలా ఆ విషయం చాలు, 2 సార్లు 3 సార్లు అలా అయిందనుకో, నేను ఏ పని చేసినా సరే ఈయనకి నచ్చట్లేదు అనేటువంటి దాంట్లో ఫిక్స్ అయిపోద్ది ఆవిడ. ఫిక్స్ అయిపోయి తర్వాత కొంతకాలం అయిన తర్వాత జడత్వం వచ్చేస్తుంది ఆవిడకి. అప్పుడు మీరు ఎక్కడో చోట రియలైజ్ అయ్యి అప్పుడు బతిమాలినా సరే అది పెడిసెక్కిపోతుంది అనమాట. అర్థమైందా? అంటే మేము ఉదాహరణలు ఎలా చెప్తానంటే, నేను మనం చెట్టు మీద పండు కొట్టాలి అనుకోండి, మన దగ్గర ఏమీ లేవు, ఒక ఎదురు బద్ద ఒకటి ఉంది, ఒక పుల్ల ఒకటి ఉంది, తాడు ఒకటి ఉంది. అప్పుడు మనం బాణం తయారు చేసి దాన్ని తాడు కట్టి బాణం పెట్టి కొట్టచ్చు. మనం తొందరగా దొరికేసింది కదా పుల్ల అని చెప్పేసి ఆ పుల్ల తీసుకొచ్చాం, తాడు ఓ పక్కన కట్టి ఇంకో పక్కన ఉంచుదాం చూసాం, అది ఎండిపోయింది, ఉంచితే విరిగిపోద్ది. ట్రై చేసాం, విరిగేలా ఉంది, దాన్ని ఇంకా వంచకూడదు. కానీ మరి ఎలాగ పండు కావాలి మనకి? ఇదొకటి ఆల్టర్నేటివ్. ఇదొకటే ఉందంటే కొంచెం ఆతృత ఆపుకుని ఆ వెదురు బద్దం తీసుకెళ్లి నీళ్ళల్లో పెట్టాలి, కొంతసేపు నానబెట్టాలి. అప్పుడు ఏమవుద్ది? కొంచెం నానుతుంది, వంగుతుంది. అప్పుడు వంగింది నెమ్మదిగా కట్టేయాలి. ఒకసారి వంగిన తర్వాత కట్టేస్తే ఇంకా అది ఎక్కడికి పాడదు, ఫిక్స్ అయిపోద్ది. అప్పుడు బాణం పెట్టుకోవాలి. ఇప్పుడు అలా పెళ్లిసెక్కిపోయి ఉన్నటువంటి ఆమె మనస్సు ముందు మీరు నీళ్ళల్లో నానబెట్టినట్టు ఆమె ప్రేమగా చూసుకోండి, అప్పుడు మీ దారికి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? బిగించాలి. ప్రేమ అనేటువంటి తాడుతోటి బిగించేయాలి. ఇంకెక్కడ తర్వాత కొట్టినా తిట్టినా పోదు ఆవిడ. అర్థమైందా? ఆ సూత్రాన్ని ఈ శాస్త్రం చెప్పుద్ది. అదే ఇంకో శాస్త్రం దగ్గరికి వెళ్తే, మీ ఆవిడకి మీకు గొడవ అండి, రండి ఆ ఊరు వెళ్ళండి, కర్ణాటకలో ఎక్కడికో క్షేత్రం చెప్పి అక్కడికి వెళ్ళిపోండి, 1,00,000 రూపాయలు పోండి, నేను కూడా మనిషిని పంపిస్తాను, అక్కడికి వెళ్ళి హోమం చేసేయండి, తిరిగి వచ్చేయండి. వచ్చేసరికి మీరు ఆవిడ స్వాగతం పలుకుద్దని. ఎలా పలుకుద్ది? నువ్వు సాధన చేయకుండా ఎలా పలుకుద్ది? నీ తత్వం మార్చుకోకుండా ఎలాగా బాగుపడుతుంది? వివాహ బంధాలు పాడు చేసుకోవడానికి కారణం ఇదే. నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు డైవర్స్ కేసులు కూడా, అంటే నా శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్లేడరు, ఆయన దగ్గరికి డైవర్స్ కేసు వస్తుంటాయి. ఆయన ఏం చేస్తాడంటే నా దగ్గరికి పంపుతాడు ముందు. వాళ్ళిద్దరిలో ఎవరొకరినే ఎవరు డైవర్స్ చేయమని వస్తాడు నా దగ్గర పంపుతాడు. లాయర్ గారు కూడా ఆయన నా స్టూడెంట్, నా శాస్త్రం నేర్చుకున్నాడు. అలాంటి 2-3 ఉన్నారు లాయర్స్. నా దగ్గర పంపితే నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ఇలా సాల్వ్ చేసుకో. ఇదొకటే కాదు, వాళ్ళు ఏదో కంప్లైంట్ చెప్తారు. ఒక లేడీ వస్తుంది, అత్తగారి మీద వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పుద్ది.
ఆయన బాగానే ఉన్నాడండి, ఆవిడ మారదండి. ఆవిడ మారదు, మీరు మారండి. ఎలాగండి మారటం? మీ ఈగోని తగ్గించుకోండి. మీ మారట్లేదని చెప్తోంది ఈ శాస్త్రం. మార్చుకోండి అని చెప్తాం. అలా సెట్ అయిపోయినాయి అనేక ఉంటాయి. అంతేకాదు, మాకు కొంతమంది డాక్టర్లు ఉన్నారు స్నేహితులు, వాళ్ళ దగ్గరికి కొన్ని ఈ మానసిక సమస్యలు వచ్చినటువంటి వాళ్ళు నా దగ్గరికి పంపిస్తారు. అంటే హెడ్లైన్లో ఇల్యూజన్ ఉందనుకోండి వాళ్ళకి, వాళ్ళు ప్రతిదాన్ని అతిగా ఊహించుకుంటారు. ఆ ఇల్యూజన్ అంటే ఈ శిరోరేఖ ఇలా కిందకి దిగిపోతుంది అనుకోండి, ఇలా కిందకి దిగిపోద్ది చంద్రస్థానంలోకి. వాళ్ళు చిన్నదాన్ని కూడా ఎక్కువగా ఊహించేసుకుంటారు. ఊహించేసుకుని ఆతృత పడిపోతారు. అంటే ఎలాగంటే ఉదాహరణ, ఇలాగ మీరు బాత్రూమ్కి వెళ్తే తలుపు తగిలింది, చిన్న తీసుకుంది, రక్తం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, రక్తం వచ్చేసిందా, ఇది సెప్టిక్ అయిపోద్ది, వేలు తీసేస్తారు. ఆ వేలు తీయకపోతే ఇక్కడ కాలు తీసేస్తారు. అంతవరకు ఊహించేసుకుంటారు అన్నమాట. కాలు తీసేస్తే ప్రాణం పోద్ది. అంటే ఇల్యూజన్ అంటాం. అలాగే ప్రతి విషయాన్ని, ఇంట్లో చిన్న గొడవ వచ్చిందనుకో డైవర్స్ వరకు ఊహించుకుంటారు. లేకపోతే ఏదైనా కొంచెం జ్వరం వచ్చిందనుకో ఇంక పైకి వెళ్ళిపోతాం అనుకుంటా. అలా ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం జాగ్రత్తగా కన్విన్స్ చేసి నీ ఆలోచన మార్చుకో అని చెప్పొచ్చు. ఈ శాస్త్రం చెప్తుంది. అలా మార్చుకుంటున్నాం. అలా మార్చుకోవడం కుదురుతుందంటారా? మన రేఖలు ఒకటి సూచిస్తున్నప్పుడు మనం దాన్ని వేరొక దాని వైపుకి మళ్లించడం కుదురుతుందంటారా? కుదురుతుంది. ఎలాగంటే మనం ఇల్యూజన్లో ఉన్నాము. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం ఫలం కర్మ తజ్జడం అనేటువంటి ఒక మన యోగ వాసిష్టంలో చెప్తారు. కర్త ఆజ్ఞతోటి కర్మ పనిచేస్తుంది. మన కర్మ మన కర్త ఆజ్ఞతోటి పనిచేస్తుంది. అంటే మీరు బండి కొనుక్కున్నారు, మంచి బండి, బాగా పరిగెడుతుంది, అన్నీ ఉన్నాయి, మీరు నడిపితేనే నడుస్తుంది, లేకపోతే నడవదు. అవునా? అలాగే మనకి కర్మ అనేటువంటిది మన బండి లాంటిది, కొనుక్కున్నారు మీరు. ఇప్పుడు మీరు దాన్ని సరి చేసుకోవటానికి అది దాన్ని యజమాని ఎవరు? మీరు. మీ కర్మకి మీరే కర్త కదా. కానీ ఇంతవరకు మన ఇల్యూజన్ లో పెట్టేశారు. మన కర్మకి భగవంతుడు కర్త. అంటే నీకేమైనా కష్టం వచ్చింది దానికి అక్కడికి వెళ్ళిపో. ఒకవేళ ఆయనకి వెళ్ళటం దూరంగా ఉందంటే నేను ఏజెంట్ మధ్యలో వాడు వస్తాడు అనమాట. అంతే కదా, ఇప్పుడు ఏజెంట్లే కదా. ప్రతి చోటకి దేవుడితో మనకి సంబంధం ఏర్పరచడానికి ఏజెంట్లు వచ్చేస్తారు. ఈయన చెప్తాడు, ఆయన చేస్తాడు అనమాట. అంటే ఇప్పుడు భగవంతుడు ఎవరి ఆధీనంలో ఉన్నట్టు అర్థమైందా? అర్థమైంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మనం ప్రవర్తిస్తున్నాం. నువ్వు ప్రార్థించు, నీకేమైనా చేస్తాడు. మధ్యలో ఏజెంట్ ఏమిటి? అలాగే కర్మకు కర్తలు మనమే గనక మనం దాన్ని సరి చేసుకోవచ్చు. మన ఆజ్ఞ కర్మ. ఈ కర్మ చెప్తోంది ఇలాగా, ఇక్కడ నీకు అవాంతరం వస్తుంది, నీ భార్యాభర్తలకు గొడవ వస్తుంది, లేకపోతే నీ చదువులో ఆటంకం వస్తుంది. వాళ్ళు ఈ హెడ్లైన్ సరిగ్గా లేకపోతే ఇప్పుడు డిగ్రీలోను, ఈవెన్ మెడిసిన్, ఐఐటి వాటిలో కూడా తోసేస్తూ ఉంటారు. బలవంతంగా వెళ్ళిపోతారు అక్కడి వరకు. ఇంజనీరింగ్ లో వాడు బ్యాక్లాగ్స్, కొన్ని సంవత్సరాలు వాళ్ళు చదవరు. ఆ మధ్యలో కారణం ఏంటనమాట, ఈ హెడ్లైన్ లో చిన్న చిన్న ఆటంకాలు, స్పీడ్ బ్రేకర్ లాంటివి ఉంటాయి. దాన్ని మనం సరి చేసుకోవటానికి ఎప్పుడైతే స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో, మనం ఆందోళన పడిపోయి స్పీడ్ పెంచామనుకోండి, స్పీడ్ బ్రేకర్ ఉంది, స్పీడ్ పెంచితే ఏమవుతాం? పడతాం. అవగాహన ఏర్పరచుకోవాలి. స్పీడ్ బ్రేకర్ ఎంత ఎత్తుంది, దాన్ని ఎలా మనం దాటాలి. అదే కానీ ఇక్కడ ఈ ఆటంకం ఎలా ఉంది, దాన్ని ఎలా దాటాలి. దానికి వెంటనే ఎవరిని అడిగితే ఏం చెప్తున్నారు, ఇక్కడ పరీక్షల్లో 4 పోయినాయండి అంటే, ఒరే బాబు ఇంతవరకు నీకు అదృష్ట యోగం తక్కువగా ఉంది, కొంచెం కష్టపడు, ఎఫర్ట్ పెట్టు, మిగతా విషయాల మీద దృష్టి మానే, సెల్ ఫోన్ చూడటం మానే, టీవీలు చూడటం మానే. అంటే దీనికోసం నేను ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పుడు శంకవరం అనేటువంటి ఒక విలేజ్ లో పనిచేశాను. 350 మంది 10th క్లాస్ స్టూడెంట్స్. ఆ స్కూల్ మొత్తం 1285. 10th క్లాస్ స్టూడెంట్స్ 350 మంది ఉండేవారు. డిఫరెంట్ 13 విలేజెస్ నుంచి వచ్చేవారు. అక్కడ 13 విలేజెస్ నుంచి ఆ స్టూడెంట్స్ ని వాళ్ళ పరిస్థితులు ఎలా తెలుసుకుందామని చెప్పేసి నేను తెల్లవారుదైనా బయలుదేరి ఆ ఊళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాడిని. వాళ్ళ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని కొంతమందిని, వాళ్ళు విలేజెస్ నుంచి వస్తారు, వాళ్ళ చేతులు చూసి దాంట్లో కొంతమంది
రే బాబు మీ బాగా చదువుకుంటారు, నువ్వు పొద్దుటే వచ్చి చదువుకో, నీ చదువు వస్తుందా, అలాంటి వాళ్ళు IIITకి పెద్ద పెద్ద ర్యాంకులకు వెళ్ళి కలెక్టర్ వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది సరిగా ఉండదు వాళ్ళ రేఖలు. ఒరే బాబు నువ్వు దీనిగా ఇంతవరకు డిగ్రీ వరకు వెళ్ళి దీన్ని నువ్వు సాధించి ఈ వ్యాపారం లేకపోతే ఈ రాజకీయం దీంట్లోకి వెళ్ళండి డైరెక్షన్ ఇచ్చిన వాడు అలాగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు. నేను 1995లో ఒక స్టూడెంట్ ఇలాగే అతనికి ఆర్ట్ అంటే ఇష్టం, నేను నాటికి వేయించాను. ఆ నాటికలో క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తే 10th క్లాస్లో ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలే. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతాడు. అరే దానికి దీనికి సంబంధం ఉండదు, అతనికి టాలెంట్ ఉంది అన్నాను, వేయించాను. తర్వాత అతను దాంట్లో ఇంట్రెస్ట్ అయ్యి ప్రైజ్ కొట్టాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడు, తర్వాత డిగ్రీ చదువుకున్నాడు. అతను ఇప్పుడు మొన్న వచ్చి కనిపించాడు నాకు, గురుగారు మీరు అలా చెప్పిన దాన్ని నేను అలా ఫాలో అయ్యానండి, ఇవాళ నేను టీవీ సీరియల్స్ తీస్తున్నానండి అన్నాడు. 30 ఏళ్ళ క్రితం నా దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్. అలాంటి వాళ్ళు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రాజకీయ నాయకులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నేను ఈ శాస్త్రం ద్వారా చెప్పినటువంటివే. వాళ్ళు ఫాలో అయితే వాళ్ళు ఫాలో అవ్వాలి. మార్చుకోవచ్చు అని చెప్తున్నాను కదా, డైవర్స్ అన్నా మార్చుకోవచ్చు, అత్తమామల మధ్య వచ్చే గొడవలన్నా మనం సరి చేసుకోవచ్చు. పూర్వం అలా సరి చేసుకున్నారు, ఇప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపట్టలేదు, ఇంకొకరి మీద ఆధారపడుతున్నాం. దీనికి ఏం చేస్తున్నారు, లాయర్ దగ్గరికి, ప్రేడర్ దగ్గరికి, పోలీస్ స్టేషన్లకి, గుళ్ళకి, గోపురాలకి, పూజలకి, జపాలకి, రత్నాలకి, రాళ్ళకి, రుద్రాక్షలకి, వీటికి అలవాటు పడి పెట్టేసుకుంటున్నారు. ఓహో మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల మీద మీరు గొడవ వచ్చిందా, ఈ ఉంగరం పెట్టేసుకోండి. అరే ఉంగరం ఎందుకురా నాయనా, నువ్వు నీ బుద్ధిని మార్చుకుంటే సరిపోతుందిగా అని ఏ శాస్త్రం చెప్పుద్ది? చెప్పదు. ఏం చేద్దంటే వాళ్ళ వ్యాపారం అది, ఇది వ్యాపారం కాదు, ఇది వాస్తవం. ఓకే, నేను ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు ఒక మాట అన్నాను, బ్రహ్మ రాసిన రాతని ఎవరు మార్చలేరు కానీ మనిషి మార్చగలడు అంటే దానికి అర్థం ఏంటో ఇన్నాళ్ళు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. ఇది బ్రహ్మ రాసిన రాత అయితే మనమే భగవంతునే కంశలం మనం. అంటే ఆయన చాలా పెద్ద శక్తిమంతుడు, మనం చిన్న. అంచేత ఈ చిన్నదానికి, ఈ చిన్న ప్రాణానికి ఈ చిన్న బ్రహ్మ మార్చుకోగలడు. అర్థమైందా? అర్థమైంది. మీరే దేవుడు. కానీ మనం మనలో ఉన్న శక్తిని మర్చిపోయి ఇతరుల మీద ఆధారపడుతున్నాం. ఎప్పుడైతే ఇతరుల మీద ఆధారపడ్డామో వాడికి నచ్చినట్టు చేస్తాడు తప్ప మీ అంతరార్థాన్ని తెలుసుకుని చేయలేడు వాడు. ఎంచేదంటే వాడు ఇది పరిశీలించలే. వాడు ఏం పరిశీలించాడు? ఏదో పరిశీలించాడు, చిలకనో ఎలకనో పరిశీలించాడు. ఆ చిలక ఏం చెప్తా చేయమంటాడు. అయ్యేందుకండి మీకు, మీరేం చెప్తుందో మీ రేఖ ఏం చెప్తుందో దాన్ని పరిశీలించుకోండి. మీరు చక్కగా మీలో ఉండేటువంటి బలము బలహీనతని చెప్పుద్ది. ఇది బలం ఏంటో తెలుసుకోండి, ఆ యాంగిల్లో వెళ్ళండి. మీ బలహీనత ఏంటో తెలుసుకోండి, దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయండి. అది చేయవలసింది మీరే. అర్థమైందా? అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. 2 డిఫరెంట్ మీడియంస్ కలిసి ఉంటాయి. ఎలాగంటే పాలు ఉన్నాయి మీ దగ్గర, పాలలో ఒత్తేసి వెలిగిస్తే వెలుగుతుందా? వెలగదు. కానీ ఆ పాలుని వేడి చేసి కాచి తోడుపెట్టి అది గట్టిపడిన తర్వాత తీసి నీళ్ళేసి చిలికి దాంట్లో వెన్న తీసి కాచి నెయ్యి చేసి ఒత్తిలో వేస్తే ఎంతకాలమైనా వెలుగుతుంది. ఈ 2 దాంట్లోనే ఉన్నాయి కదా. అయితే ఇది వెలగట్లేదు, దీనికి ఇది వేస్ట్, ఇది నేను ఇంకో చోటకి వెళ్ళి ప్రయత్నిస్తుంటే కాదు, ఆ పాలల్లోనే ఉంది. నువ్వు ఒక సాధన చేసి దాని ప్రాసెస్ ఉంటుంది. నీ ఇష్టం చేస్తే అవ్వదు. ఇలా వేడి చేసేసి అయిపో అంటే అవ్వదు, పోనీ తోడుచుక్క వేసేసి అయిపోతే అంటే అవ్వదు. దానికి కొంత సమయం ఇవ్వాలి, దాన్ని తోడుకోవాలి. అలా చేస్తే మీలోనూ ఒక మంచి లక్షణం ఉంది, దాన్ని పరిష్కరించేయడం లక్షణం ఉంది. మీ జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి జ్ఞానం మీలోనే ఉంది. దాన్ని వెలికి తీసుకోండి, వెలిగించుకోండి, అంతా కనబడుతుంది. మీ జీవితం అంతా కూడా, భవిష్యత్ అంతా కూడా అందంగా కనబడుతుంది. మీ భవిష్యత్తుని మీరు నిర్మించుకోండి, అది చెప్తుంది సాముద్ర శాస్త్రం. మిగతా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? మీ భవిష్యత్తుని వాడు నిర్మిస్తాడు, చిలక నిర్మిస్తుంది, ఎలక నిర్మిస్తుంది, రాయి నిర్మిస్తుంది, అక్కడికి వెళ్ళిపోండి. ఒకవేళ అంత మీకు దూరం అయితే వెళ్ళక్కర్లేదు, మీరు రావక్కర్లేదు, నాకు ఇచ్చేయండి, నేను చేయించేస్తాను.
అంటే దైవారాధనని ఈ రకంగా వాడుకుంటున్నారు అంటే దైవాన్ని మనం ప్రార్థించాలి. ఆ? దైవాన్ని ప్రార్థించాలి, మనల్ని మనం మనం నమ్ముకోవాలి. దైవానికి దైవానికి లోబడి ఉండాలి, దైవాన్ని నిత్యము స్మరిస్తూ ఉండాలి. కానీ మన స్వభావాన్ని, మన జ్ఞానాన్ని, మన బుద్ధిని తెలుసుకొని మనం నడవాలి. బుద్ధిని పెంచుకోవాలి, ఉమ్, జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఉమ్, ఆత్మీయతాభావాన్ని పెంచుకోవాలి, ఉమ్, అవరోధాలు అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఉమ్. ఇవి మనలోనే ఉన్నాయి అవి. ఉమ్, అంతేనా? అవును. దీనికి సాధనగా పాలుని పెరుగు చేయటానికి, నెయ్యి చేయటానికి తోడు చుక్కేసినట్టు ఉమ్, ఈ శాస్త్రంలో కొన్ని సూత్రాలు చెప్తాం. ఉమ్, ఆ సూత్రాలు ఉపయోగించుకోండి. ఎక్కడికో కాదు, అక్కడే వేయాలి. ఉమ్, తోడు చుక్క పాలలోనే వేయాలి తప్ప ఉమ్, ఎక్కడో వేయకూడదు. ఉమ్, ఇక్కడ మీలోనే దాని మార్పుని చేసుకోవాలి. ఉమ్, అది చెప్తుంది శాస్త్రం. అంచేత ఇది సైన్స్ అంటాను నేను. ఉమ్, మిగతావన్నీ కాకమ్మ కథలు. ఉమ్. ఇది సైన్స్. ఓకే. ఇది వాస్తవం చెబుతుంది. ఆ, నేను నమ్మాను, నా దగ్గరికి వచ్చిన అంటే ఎగ్జాంపుల్స్ పేర్లతో చెప్పకూడదని చెప్పట్లేదు. ఉమ్, లేకపోతే డైరెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు, ఉమ్, కానీ తప్పది. ఉమ్, మీ వ్యక్తిగత విషయాలు నేను సభాముఖంగా ఆ, మాట్లాడకూడదు, ఓకే. అది నియమం. ఆ, అందువల్ల నేను చెప్పలేదు, పేర్లు చెప్పను. ఆ, అలాగే ఇలాగ జనబాహుళ్యంలో మనం మాట్లాడుతున్నప్పుడు, అంటే మీడియాలో మాట్లాడుతున్నప్పుడు అసత్యాన్ని ఎప్పుడు కూడా చెప్పండి. మాట్లాడకూడదు.